పోలీసులతో మాట్లాడావా? అంతా సైడ్ అయిపోయారన్న. మన పని పూర్తి కాగానే వాళ్ళు ఎంటర్ అవుతారు. మిమ్మల్ని పబ్లిక్లో ఎందుకు నిలబెట్టానో తెలుసా? లంకారాజు పెళ్ళాన్ని నీ తమ్ముడు ఫోటోలు తీశాడని పబ్లిక్ మాట్లాడకూడదని. కానీ వాళ్ళు మాట్లాడుకోవడానికి ఓ టాపిక్ కావాలి. ఆ టాపిక్ నీ తమ్ముడు చావవ్వాలి. చెయ్, నీ తమ్ముడికి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మను. సార్, నా తమ్ముడు అబద్ధం చెప్పాడంటే నమ్ముతాను, అల్లరి చేశాడంటే నమ్ముతాను, కానీ ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించాడంటే మాత్రం నమ్మను సార్. నిన్ను నమ్మించడానికి నేను ఈ మీటింగ్ పెట్టలేదురా, వాణ్ణి చంపడానికి పెట్టా. నీ తమ్ముడిని పిలు. ఎక్కడ్రా వాడు? అన్న తప్పంతన్నా మా వాళ్ళు వదిలేయన్నా, వాళ్ళకి ఏం తెలియదన్నా. ఏదైనా చేస్తున్నా చెయ్యన్నా. ఈ గొడవ వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదన్నా. ఓహో, నువ్వేనా నా పిల్లాన్ని ఫోటోలు తీసింది? ఫోటోలు అడిగావా? బాగా వచ్చాయా? హేరా, బెజవాడ మొత్తం నాతో ఫోటోలు దిగాలని అడుగుతుంటారు. నువ్వేంట్రా నా పిల్లాన్ని ఫోటోలు తీసావు? అన్నా, నేను కావాలని మీ ఇంటికి రాలేదన్నా. పొరపాటున ఒక ఆమె రాంగ్ నెంబర్ ఇచ్చిందన్నా, దాంతో ఇదంతా జరిగిందన్నా. క్షమించన్నా ప్లీజ్. నిన్ను క్షమించడం అన్న కాన్సెప్ట్ ఉంటే ఇంత పెద్ద సీన్ చేసి ఉండేవాడిని కాదురా. తెలియక వచ్చానని చెప్తున్నాడు కదండి, వాడిని వదిలేయండి సార్. తెలిసి వేసినా తెలియకేసినా కత్తి తెగుద్ది. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయడు. వదలండి సార్, ప్లీజ్ ప్లీజ్ వదలండి సార్, వదలండి సార్. చంపేండ్రా వాడిని. నా కొడక పందులు పందులు పందులా తింటారు. వెళ్ళిపోండి అన్న. అన్న వదలకండి రావాడిని. అసలు ఏం జరిగింది ఇక్కడ? ఎవరో ఒక అమ్మాయి రాంగ్ నెంబర్ ఇచ్చిందంట. ఇంద్రకీలాద్రి మీద ఉన్న అమ్మవారి మీద టెస్ట్ చెప్తున్నా. మళ్ళీ నా ఫ్యామిలీ జోలికి కానీ నా జోలికి కానీ వస్తే కృష్ణా నదిలో పారేది నీరు కాదు, నీ నెత్తురు. గుర్తుంచుకో.
ఎలారా నన్ను ఎక్కిరించా? ఇప్పుడు చూపించొకసారి. ఎలా? నువ్వు నచ్చావురా నాకు, కానీ నువ్వు ప్రేమించడమే నచ్చలా. నీకు ఇన్ఫర్మేషన్, నువ్వు పెట్టుకున్న ముహూర్తానికి అనుకున్న ప్లేస్లో సంజని నేను పెళ్లి చేసుకుంటా. నువ్వు హ్యాపీగా చచ్చిపో. నీ బొక్కలే. పాపం మీ అన్నయ్యని చూసావా ఎలా అరుస్తున్నాడు? ఎందుకే ముడికేస్తావు? పెళ్లి కొప్పుకో. ఏంట్రా నీ గోలా? పెళ్లి పెళ్లి అంటావేంటి? నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అంతేగా? దా చేసుకో. దానికెందుకురా ఇంత నసా? ఏయ్ సంజా, డిస్కషన్ ఆపు. డైరెక్ట్ గా తాళి కట్టు. రే, నువ్వు నా మెళ్ళో తాళి కట్టినా కృష్ణ కట్టినట్టే. నువ్వు నాతో ఉన్నా నేను కృష్ణతో ఉన్నట్టే. నీతో 2 పిల్లల్ని కన్న తర్వాత కూడా కృష్ణ కనిపిస్తే తనతో వెళ్ళిపోతా. బాబోయ్, ఈ చండాలం వెళ్ళలేకపోతున్నా. ఆపమని రచ్చ. నువ్వు లేచిపోవడానికైనా పారిపోవడానికైనా అటు ఉండాలిగా. మా ఎల్లుడు చంపేస్తుడా? ఎవడు వీడా? ఒక ఆడదాని కోసం ఇంత పిచ్చెక్కిపోయే ఇలాంటి ఆడంకోడు కృష్ణన్ చంపాడంటే నేను నమ్మను. నమ్మాలి నమ్మాలి, ఈ చేతులతోనే చంపేశా. ఏడ్చావులే. సరే, నువ్వనేది నిజమైతే అతని శవాన్ని చూపించు, నమ్ముతా. సంతోషంగా నీ చేత తాళి కట్టించుకుంటా. అని బాడీ కనబడతలేదన్నా. మొత్తం అంతా తవ్వండి. ఏందయ్యా దవ్వేదే? ఓఎన్జీసీ వాళ్ళు పెట్రోల్ కోసం దవ్వినట్టు దవతా ఉంటారు. మట్టి నీళ్లు తప్ప మనిషి లేడు. ఎందుకు టెన్షన్ పడతారు? రేపు ముహూర్తం టైంకి తనే వస్తాడు. ఈ హింస భరించలేకపోతున్నాను అల్లుడు. పెళ్లి లేదు గిల్లి లేదు, రేపు చేసి పారే పెడబద్దే. అంతకు మించి మీరేం చేయగలరులే. ఏయ్ సత్య, నిన్నేమైనా చేయడానికి నాకు 5 నిమిషాలు చాలు. వాడిని చంపితేనే మొగాడినన్నావుగా, వాడిని చంపే నేను నిన్ను తాకుతా. అల్లుడు, నువ్వేమో ప్రాజెక్టు పనులు పెండింగ్ పెట్టినట్టు అన్ని పోస్ట్ పోన్ చేస్తావు. వీళ్ళేమో మిస్ అయిపోతారు. వెనకాల తిరగలేక మేము వస్తున్నావు. ఆ కృష్ణగాడి అన్న వదిన ఫ్రెండ్స్ ఎక్కడున్నా వెతకండి. 1 గంటలో వాడికి సంబంధించిన వాళ్ళందరూ గెస్ట్ హౌస్ కి రావాలి. వాళ్ళ కోసం వాడెక్కడున్నా వస్తాడు. వెళ్ళండి. మళ్ళీ పెంట పెట్టమాకల్లుడు. వాళ్ళు ఎవరు దొరకరో. దొరకాలి. దొరకాలంట వినబడలే. ఇక బాండి.
రావట్లేదు. ఏమైనా రావాలా నీకో? తోలేక సత్తనాను. ఇలా ఎంత దూరం పరిగెడతాం? వాళ్ళు వచ్చేస్తున్నారు. అవునా? ఇంకా చెప్తా. ఏం చేస్తున్నావు? నువ్వు వెళ్తా ఉండు, నేను వెనకాల వచ్చేస్తా. నాకు ఈత రాదన్నా. బ్రిడ్జ్ బాగా హైట్ ఉందన్నా, నా నడుము పనిచేయదన్నా. అల్లుడు ఎవడో కాలు కోసుకున్నాడని నువ్వు కంఠం కోసుకుంటా? ఎంత దూరం పోతాడా వాని? బెజవాడు వెళ్ళి వాడికి సంబంధించిన వాళ్ళందరినీ తీసుకొచ్చి నీ ముందు పెడతా. చచ్చినట్టు వాడు దాన్ని తీసుకొస్తాడు. నువ్వు రెస్ట్ తీసుకోలుడు. ఎంత ధైర్యం రా నీకు? ఒక్కడివే వచ్చావు. నా ఊరు రావడానికి నీకు ధైర్యం ఉండాలి కానీ నాకెందుకురా? నేను లోకల్. ఏంట్రా లోకల్? ఊరంతా కలిసి వచ్చినా ఏం పీకలేరు. ఒరే జక్కాగా ఎక్కువ మాట్లాడుతున్నావు. నీ వెనకాల ఈ జనం చూసి రెచ్చిపోతున్నా. నేను ఫుల్ ప్లానింగ్ తో వచ్చా. ఏంట్రా నీ ప్లానింగ్? నీ అన్న వదిన నా దగ్గర ఉన్నారు. తేడా వస్తే నరికి అవతల పడేస్తా. అబ్బచ్చా రే, వాళ్ళని దగ్గర పంపించిందే నేను. వాళ్ళు టచ్ చేస్తే ఒక్కడు కూడా మిగలడు. ఆహా, టచ్ చేస్తా. రే జక్కా, నన్ను రెచ్చగొట్టుకో, బీభత్సం అయిపోద్ది. ఏంట్రా బీభత్సం? చేయి చూస్తా. చూస్తావా? ఆ? చూడు. ఎక్కడికి రా వెళ్ళిపోతున్నావు? ఏంట్రా? ఏంటి? అల్లుడు వీడు లోకల్ ఫీలింగ్ లెగ్గొట్టినట్టున్నాడు. వరదనైనా తట్టుకోగలం కానీ బురదను తట్టుకోలేం. ఇక తట్టుకుందాంపా. రేయ్